అర్థమైందా? నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు అవి రానిస్తున్నాడు. నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, ఆదరణకర్త నిన్ను ఆదరిస్తున్నాడు. అది జరుగుతుంది ఇప్పుడు భూమి మీద మనకి. ఎప్పుడు ఒంటరినని ఫీల్ అవ్వద్దు, ఒంటరినని అనుకోవద్దు. లోకస్తులు అనుకుంటారు వాళ్ళు దేవుడిని ఎరగరు కాబట్టి వాళ్ళు ఒంటరి బ్రతుకులే. క్రీస్తు యేసునందున్న నువ్వు ఒంటరివి కావు. కొంతమంది అయితే చచ్చిపోవాలనుకుంటారు. నేను ఒంటరిని, నాకు అసలు ఏ దిక్కు దేశ లేదు, ఉన్నవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాలాంటి వాడు ఒకడు బతకడం అవసరమా, నాలాంటిది బతకడం అవసరమా అని కొన్నిసార్లు కొంతమంది చావును కూర్చుని ఆలోచన చేస్తారు. దేవుణ్ణి ఎరగని వాళ్ళకైతే ఈ మాట అందకపోవచ్చేమో, దేవుణ్ణి ఎరిగిన నీకు ఈ మాట అందుతుంది కనుక అలాంటి ఆలోచన నీవెన్నడూ చెయ్యరాదు. మీ నాన్న అక్కడ ఉన్నాడు, పెద్దన్న ఆయన పక్కనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన దూతలు నీతోనే ఉన్నారు. నువ్వు ఒంటరి